రైట్ శంకరి, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జగన్ కు చట్టాలు, సెక్షన్లు, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ లెక్చర్లు కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా గాలికి వదిలేశారు. ఇక్కడ ఏ విషయంలో కూడా ఆయన చట్టాన్ని అనుసరించలేదు అని చెప్పొచ్చు. లాయర్ల విషయంలో కూడా ఈయన కిడ్ ప్రోకో చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే కోర్టుల్లో కూడా నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి అన్న ఉద్దేశంతో అక్కడ చాలా మంది లాయర్లకు కూడా ఆయన కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం, ఇంకా చాలా ముట్ట చెప్పారు అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఏమేమి ఇచ్చారు, ఎట్లా చేశారు అనేది మాత్రం ఇంకా ఆ విషయాలు బయట పడలేదు. కానీ దీనికి సంబంధించి మాత్రం చాలా విషయాలు అయితే బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, దానికి సంబంధించి చూస్తే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చట్టాలు, ప్రజాస్వామ్యాల గురించి బోధనలు చేస్తున్న జగన్ తన జమానాలో మాత్రం వాటిని కాలరాశారు. చివరికి లాయర్ల సేవల్లోనూ క్విడ్ ప్రోకోను వాడిన ఘనత జగన్దే. కోర్టులోనూ తన మాటే నెగ్గాలని అనుంగు న్యాయవాదులను తెచ్చిపెట్టుకున్నారు. వారికి రాజపోషణ అందించారు. తన మాటే శాసనం అన్నట్లు ఎవరి అనుమతి, ఆమోదం అక్కర్లేదనుకొని ప్రజాధనాన్ని పణంగా పెట్టి వారికి భారీగా సమర్పించుకున్నారు. అయితే ఎంత చెల్లించారు, ఏ తరహా కానుకలు సమర్పించారనేది ఇప్పటిదాకా బయటకు తెలియదు. అయితే ఇటీవల ఓ న్యాయవాది కేసును పరిశీలించినప్పుడు ఆయన విషయంలో రాజపోషణ నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో సాగిందో బయటపడింది. ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలు అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. వారు కోర్టులో ఓవైపు జగన్ కేసులు, మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార ఇతర కేసులను వాదించారు. తన కేసులు వాదించినందుకు జగన్ వారికి ఎంత మేరకు ఫీజులు చెల్లించారు, కానుకలు ఏమిచ్చారు అన్నవి బయటికి తెలియదు. కానీ ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార కేసులపై హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్ ప్రభుత్వ ప్లీడర్స్ తో హోదాలో వాదనలు వినిపించినందుకు మాత్రం కళ్లు చెదిరే చెల్లింపులైతే చేశారు. అంతకుముందు నుంచి అమల్లో ఉన్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలను జగన్ తనదైన శైలిలో తొక్కిపట్టి తాను ఏది చెబితే అదే రూల్, ఏది చేస్తే అదే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా తానొక్కడే నిర్ణయం తీసుకుంటే చాలు, ఆర్థిక ఇతర శాఖల ఆమోదం, న్యాయబద్ధమైన పరిశీలనలతో పనిలేదన్నట్లుగా న్యాయవాదులకు ఫీజులు చెల్లించారు. నిజానికి ఒక పీపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున కేసులో హాజరై వాదనలు వినిపించినా లేదా కనీసం కనిపించినా 5,000 రూపాయలు చెల్లించాలన్నది నిబంధన. జగన్ దీన్ని తిరగరాశారు. తనకు నచ్చినట్లుగా ఫీజుల చెల్లింపులకు జీవోలు ఇచ్చేశారు. చింతల సుమన్ ఇందుకు ఓ ఉదాహరణనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సో జగన్ కి సంబంధించి కోర్టులో ఎవరైతే లాయర్లు వాదనలు వినిపించారో వీరికి సంబంధించి జగన్ చాలా వరకు ముట్ట చెప్పినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ, ఈడీ కేసులు వారికి జగన్ జమానాల్లో అడిషనల్ అడ్వకేట్, జనరల్ అడ్వకేట్ కు ఆన్ రికార్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వారందరూ కూడా ఏదైతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారినే నియమించుకున్నారు. అంటే ఏదైతే జగన్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎవరైతే లాయర్లు ఉన్నారో, ఆయన కేసులు వాదించారో వాళ్ళనే తిరిగి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళనే ఆ లాయర్లనే కంటిన్యూ చేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే తనకు అనుకూలంగా ఉన్న లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందిన కాడికి దోచిపెట్టే విధంగా జగన్ వ్యవహరించడం అనడంలో ఇది అక్షర సత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక చింతల సుమన్ ఆయన ప్రభుత్వానికి ప్రత్యేక ప్లేడర్, స్పెషల్ జీపీగా 2021లో సెప్టెంబర్ 30న జగన్ ప్రభుత్వం అయితే ఆయన నియమించింది. అయితే ఆయన ఏదన్నా కేసు వాదిస్తే ఆ పీపీ కింద ఒక్కొక్క కేసుకి దాదాపు ఒక 5,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే అధికారంలోకి, ప్రభుత్వం తరఫున ఏ కేసు వాదించినా సరే, ఏదన్నా అటెండ్ అయినా సరే వాటికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఒక 5,000 రూపాయలు మాత్రం చెల్లిస్తూ ఉంటారు. కానీ జగన్ దానికి పూర్తి విరుద్ధంగా, అంటే ఆయనకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకి ఇంకా మరింతగా దోషిపెట్టాలని చెప్పి దాదాపు 44,000 రూపాయలు, అంటే ఒక్కొక్క కేసు అటెండ్ అయినందుకు 44,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద మొత్తం కూడా
చూస్తే కనుక పెద్ద మొత్తంలో ఏదైతే చింతల సుమకి దోషి పెడదామని అంటే ఆయన ఒక్కడే అనుకుంటే చాలు అన్న రీతిలో మొత్తంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ చెల్లింపులన్నీ కూడా ఆర్థిక శాఖ ద్వారానే మొత్తం ఈ చెల్లింపులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే జగన్ ఆయనకి 44,000 రూపాయలు ఒక్కొక్క కేసు అటెండ్ అయినందుకు చెల్లించాలంటూ కూడా ఒక జీవోం సైతం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగింది. అయితే ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడుతుందో ఈ చెల్లింపుల ప్రక్రియ మొత్తం కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇది పెట్టినట్టు కూడా తెలిసి ఏదైతే 44,000 రూపాయలు అంటే ఓ కేసుకి 44,000 రూపాయలు ఇస్తాం సాధ్యపడదు అని చెప్పి దాన్ని మొత్తం కూడా తిప్పికొట్టి మొత్తం కూడా దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా జగన్ తన అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయశాఖలో తనకు అనుకూలంగా ఉన్న వారిని పీపీలుగా నియమించుకుని అందిన కాడికి దోషిపెట్టే విధంగా చాలా మటుకు ప్రయత్నాలు అయితే చేశారని కూడా తెలుస్తుంది. అదే ఇదే ఇటువంటి ఘటనలు ఇంకా వేరే ఉన్నాయా అన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.